కాలం కలిసి రాలేదు. పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. కండ్ల ముందే పంట ఎండిపోతుంటే రైతులు తట్టుకోలేకపోయారు. అలాగని దేవుణ్ణో ప్రభుత్వాన్నో నిందించలేదు. 20 రోజులు తీవ్రంగా శ్రమించారు. వారి భగీరథ ప్రయత్నం ఫలించి పంటలకు సాగునీరు అందుతోంది. ఇంతకీ నీళ్ల కోసం ఆ రైతులు ఏం చేశారు? లెట్ us వాచ్ ది స్టోరీ. మెదక్ జిల్లా తుప్రాన్ మండలం మల్కాపూర్, గుండ్రెడ్డిపల్లి గ్రామాల్లో ఎండలకు భూగర్భ జలాలు అడుగంటి సాగునీటికి కొరత ఏర్పడింది. పంటలు ఎండిపోయే పరిస్థితి రావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఈ ప్రాంతానికి సమీపంలోనే కాళేశ్వరం జలాలున్నాయి. వాటిని పంటలకు తరలిస్తే పంటను కాపాడుకోవచ్చు. అక్కడి నుంచి ప్రాజెక్ట్ కాల్వ నిర్మించాల్సి ఉండగా ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో గ్రామ రైతులంతా సమావేశమై ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తమను పంట నష్టాల నుంచి కాపాడిందంటున్నారు రైతులు. తుప్రాన్కు 9 కిలోమీటర్ల అవతల కాళేశ్వరం కెనాల్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అది పూర్తయితే గోదావరి జలాలు పొలాలకు అందుతాయి. ఆలస్యం అయితే పంట నష్టపోయే ప్రమాదం. దీంతో సర్కార్ కోసం ఎదురు చూడకుండా రైతులే పనులు ప్రారంభించారు. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించారు. భారీ బండరాళ్లను పగలగొట్టారు. హిటాచీలు, జేసీబీలతో బండరాళ్లను తొలగించి కాలువ తవ్వారు. రైతులే ఇంజనీర్గా, డ్రైవర్గా, కూలీలుగా మారి 9 కిలోమీటర్ల కాలువ తీశారు. ఎక్కడా ఎకరం మునగకుండా, ఎవరిని నొప్పించకుండా గ్రామానికి నీళ్లు తరలించారు. ఒక ప్రణాళికబద్ధంగా మరి నీళ్లు రావడానికి ఒక పద్ధతి మార్గంలో అందరం రైతులం కలిసి ఎంతైతే ఖర్చు అవుతో మనకు నీళ్లు రావడానికి మాకు పక్కన ఉన్న 9 కిలోమీటర్ల దూరంలో వీరనగర్ నుండి మాకు నీళ్లు రావాలి. ఆ కాలువల మధ్యలో మార్గ మధ్యలో అక్కడక్కడ గుట్టరాళ్ళు అవి ఉన్నాయి. వీటిని చదువు చేసుకోవడానికి రైతులమందరము సొంత ఖర్చులో 1000, 5000, 2000 డబ్బులు పోగు చేసి మా ఇటాచీల ద్వారా బ్లాస్టింగ్ చేసి వాటిని తొలగించి సుమారుగా ఒక 15 రోజులు రాత్రింబవరు రైతులమే డిపార్ట్మెంట్ లాగా పనిచేసి మాకు ఆ నీళ్లు వచ్చేలా కృషి అందరం కలిసి చేసాం. రైతులు మాత్రమే. రైతులు తీసిన కాలువ ద్వారా చెరువుల్లోకి గోదావరి జలాలు చేరుకున్నాయి. గ్రామంలోని అన్ని చెరువులు గోదావరి జలాలతో కలకలలాడుతున్నాయి. ఆ నీటిని పొలాలకు సరఫరా చేస్తున్నారు. విజయవంతంగా కాలువ తవ్వి పంటలకు నీళ్లు తెచ్చుకుని సంబరపడుతున్నారు రైతులు. గత 5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వస్తున్న నీరును ప్రతి ఒక్క గ్రామం ఉపయోగించుకుంటుంది. కానీ మా గ్రామం ఎందుకంటే మార్గ మధ్యంలోనే కాలువను నిలిపివేయడంతో మా గ్రామం అటువంటి నీరును ఉపయోగించుకోవట్లేదు. మేమే రైతులం అందరం ఒక నిర్ణయానికి వచ్చి ఇది ఎలాగైతే మాకు సాధ్యమవుతుందని చెప్పి మేము ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 9 కిలోమీటర్లను దూరంలో నిలిచిపోయిన కాలువను మార్గ మధ్యంలో బండరాలను, పెద్ద పెద్ద గుట్టలు అవి ఉండే ఇటాచి జేసీబీలతోని వీటిని మేము సొంత ఖర్చులతోని మేము ఖర్చు పెట్టుకొని మేము నీళ్ళు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ రకంగా మేము అందరం ఖర్చు పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్క పంట కూడా మాకు ఎండిపోదు. సమీపంలోని గోదావరి జలాలు వృధా పోనివ్వకుండా కష్టపడి కాలువ తవ్వి పంటలను కాపాడుకుని ఆదర్శంగా నిలిచారు రైతులు.